అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను శనివారం మాత్రమే మనం దర్శించుకోగలిగినటువంటి ఒక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం గురించి చెప్తున్నాను. అదే శ్రీ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి చెప్తున్నానండి. మాలకొండలో కేవలం శనివారం ఒక్కరోజు మాత్రమేనండి మనము నరసింహస్వామి వారిని దర్శించుకోగలము. ఇంకా ఏ రోజు కూడా గుడి తెరవరనమాట. మామూలుగానే నరసింహస్వామి అంటే ఉగ్రంతో ఉంటారు. ఆయన ఉగ్రంతో పాటు మనకు ప్రేమని కూడా పంచుతారు. అంత గొప్ప మనసు గల ఆయన మనం ఆయన దర్శించుకోవాలంటే ఈ ఒక్కరోజు మాత్రమే, అంటే శనివారం ఒక్కరోజు మాత్రమే ఉదయం 5:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు మనకు అవకాశం ఇస్తారండి. 4 గంటల తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఇది వరకు 4 గంటల తర్వాత నరసింహస్వామి తిరుగుతుంటారు అని పెద్దలు చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు ఆనవాయితీని అందరూ నమ్ముతూ అదే నిజమని అక్కడ ఎవ్వరు మాత్రం ఉండరండి. ఉదయం 5:30కి మాత్రం గుడి తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుందండి మనకి. ఎందుకంటే అక్కడ శనివారం ఒక్కరోజే కాబట్టి ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా భక్తుల సౌకర్యార్థం మనకి అందించారండి. ఇప్పుడైతే మాలలు వాళ్ళు కూడా వేస్తున్న వాళ్ళు స్వాములు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా అందుబాటులోకి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా దేవస్థానం వాళ్ళే అన్నదానాన్ని ఇస్తారు. ప్రసాదం కూడా ఉండిద్దండి, లడ్డు అవి. అదిగోండి కొండల మధ్య ఉంటారనమాట. పెద్ద కొండండి. ఆ కొండల మధ్య స్వామివారు వేంచేసి ఉంటారు. అక్కడ చాలా అద్భుతంగా ఉండిద్దండి. మనం దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల్లో మాలకొండను కూడా పెట్టుకొని పిల్లలు వాళ్ళతో ఎప్పుడైనా శనివారం రోజు మాత్రమే కానీ వచ్చామంటేనండి మనసుకి ఆహ్లాదంగా ఉండిద్ది. చుట్టుపక్కల వాతావరణానికి చాలా బాగుండిద్దండి. మనకు అరుణాచలంలో ఎట్లయితే మోక్ష మార్గం ఉండిద్దో, అది ఎంత లావుగా ఉన్నా కూడా మోక్ష ద్వారంగా ఉన్నది మోక్ష. ఇక్కడ కూడా ఒక మెట్ల దారి ఉంటుందండి. ఆ మెట్ల ద్వారా మనం ఎంత లావుగా ఉన్నా సరే వాళ్ళు పడతారని ఇక్కడ ఒక నానుడి ఉంది. అంత గొప్ప పుణ్యక్షేత్రమైన ఈ మాలకొండను దర్శించుకోగలుగుతున్నాము. మాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ కిందేమో స్వామివారు ఉన్నారండి. ఇక్కడ నుంచి పైకి బస్ ప్యాట్ ఉండిద్దండి. అక్కడికి వాళ్ళే ఫ్రీగా తీసుకెళ్తారు. లేదు అంటే మధ్యలో ఆటో కూడా ఉంది. ఆటోలో 20 రూపాయలు తీసుకుంటారు. అక్కడి నుంచి పైకి వెళ్ళామనుకోండి, ఇదిగోండి అంతా కొండే. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారండి పైన కొండ మీద. చూసారా, ఇదిగోండి షాపింగ్, మనకు నడిచే దారి ఇబ్బంది లేకుండా పొంగళ్ళు పెట్టుకోవడానికి స్వాములు అదిగోండి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ పొంగళ్ళు అవి పెట్టుకోవడానికి కూడా ఎవరైనా మొక్కుకున్నారనుకోండి వాళ్ళకు కూడా ఉంది. ఇక్కడ నరసింహస్వామికి ముఖ్యంగా శనివారం వచ్చింది బెల్లంతో దీపం వెలిగించడం అనేది చాలా మంచిదండి. శనివారం కాబట్టి రావి ఆకు మీద బెల్లం పెట్టి ఎప్పుడైనా సరే నరసింహస్వామికి నేతి దీపం పెట్టడం మంచిదండి. నేతి దీపంలో బెల్లం మీద నేతి దీపం, మేము ఇంటి దగ్గర నుంచి నేతి తీసుకొని వస్తే ఇక అది బస్సులో అలా వస్తే పడిపోయిందని ఇంటి దగ్గరే తయారు చేసుకొని క్యూబ్స్లో వచ్చి నేతి దీపం రావి ఆకు పెట్టి దాని మీద బెల్లం పెట్టి దాని మీద ఆవు నేతితో దీపం వెలిగించాలండి. మనకి ముఖ్యంగా ఆరోగ్యం బాగలేకపోయినా, గ్రహాలు అనుకూలించకపోయినా, మనకి డబ్బు ఉండి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోయినా కూడా అలా నరసింహస్వామికి ఇట్లా మనము రావి ఆకు మీద నేతి దీపం, బెల్లం మీద నేతి దీపంగా వెలిగించామనుకోండి మన కోరికలు అనేవి నెరవేరుతాయని పెద్దలు చెప్పారండి. అందువల్ల మనం ఇట్లా దర్శించాలనుకున్నప్పుడు గుర్తుంచుకొనిగా ఆ రావి ఆకు బెల్లము నేతి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అక్కడ అదిగోండి ఎండ తగలకుండా పైన తాటాకు పందిళ్ళు కూడా వేశారు. కొంచెం సేపు కూర్చోడానికి. దర్శనం కూడా ఉచిత దర్శనము 100 రూపాయల టికెట్ ఉందండి. ఉచిత దర్శనానికి కొంచెం లేట్ అయింది, పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారని 100 రూపాయల టికెట్ తీసుకున్నాము. కూడా 3 గంటలు పట్టిందండి. కాకపోతే అది ఇంకొంచెం తొందరగా అయిపోయింది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అదిగోండి నరసింహస్వామి. మనం శనివారం ఒక్కరోజు మాత్రమే ఆయన్ని చూడగలము.
చూశాక ఇదిగోండి దీపం చెప్పా కదా, రావి ఆకు మీద బెల్లం మీద నేతి దీపం అన్నమాట. అలా వెలిగించుకొని మన కోరికలు చెప్పుకుంటే వచ్చే ఇంకోసారి మనం వెళ్ళేటప్పటికల్లా ఆ కోరిక నెరవేరు. చూసారా మొత్తం కొండలేనండి, ఆ కొండల మధ్యగా ఉండ అదిగోండి అట్లా వెళ్ళాలా. అసలు పసిపిల్లలే కాదు పెద్దలు కాదు ఎవరైనా సరే కొండలే కాళ్ళు నొప్పులు అలా అనుకోవడానికి ఏమీ లేదండి. అక్కడ జనాభాని చూసి అక్కడ దేవుణ్ణి మనం కింద చూసి అట్లా వెళ్తుంటే మనకు తెలియని ఉత్సాహాన్ని ఆ స్వామి వారే మనకు ప్రసాదిస్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రాల్లో మాలకొండ కూడా ఒకటండి. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప చూడలేమండి అట్లాంటివన్నీ. మనకి ఊర్లలో కూడా నరసింహస్వామివి చాలా తక్కువ ఉంటాయండి, ఊరికి ఒకటే ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు. కానీ నరసింహస్వామి వారిని మనం నమ్మాము అంటే ఆయన మన నమ్మకాన్ని ఎప్పటికీ బొమ్ము చేయదండి. ఆయన గొప్పతనం అదే. మనకి ఇల్లు కావాలన్నా, అనారోగ్యాలన్నా, అకారణంగా గొడవలు పడుతున్నా, మానసికంగా మనం బాధపడుతున్నా కూడా అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం నరసింహస్వామి వారిని దర్శించుకోవడమే.